హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు నేత్రాస్ కాంపిటేటివ్ జువాలజీ. సో ఈ వీడియోలో మనం మోనోక్లోనల్ యాంటీబాడీస్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఈ టాపిక్ వచ్చేసి ఇమ్యూనాలజీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో మామూలుగా ఒక అనిమల్కి కానీ లేదా హ్యూమన్ బీయింగ్కి కానీ ఇమ్యూనైజేషన్ జరిగినప్పుడు, సో ఇమ్యూనైజేషన్ అంటే ఒక యాంటీజన్ని మనం ఇవ్వడం అన్నమాట. ఒక హీట్ కిల్డ్ యాంటీజన్ని మనం బయట నుంచి ఇంజెక్ట్ చేయడాన్ని ఇమ్యూనైజేషన్ అని అంటాం. సో నార్మల్గా ఇమ్యూనైజేషన్ జరిగినప్పుడు సో యాంటీబాడీస్ చాలా రకాల యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. సో అలాంటి యాంటీబాడీస్ని పాలీక్లోనల్ యాంటీబాడీస్ అంటే. సో ఒక యాంటీజన్ ఎంటర్ అయినప్పుడు చాలా రకాల సెల్స్ ఏం చేస్తాయంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ యాంటీబాడీస్ ఒక ఎపిటోప్ తోటి ఒక యాంటీజన్తో బైండ్ కాకుండా అన్ని రకాల యాంటీజన్స్కి బైండ్ అవుతూ ఉంటాయి. అలాంటి యాంటీబాడీస్ని పాలీక్లోనల్ యాంటీబాడీస్. ఈ పాలీక్లోనల్ యాంటీబాడీస్ వచ్చేసి చాలా రకాల డిఫరెంట్ లీనియేజెస్ ఆఫ్ బీ సెల్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి కాబట్టి సో దీస్ యాంటీబాడీస్ ఆర్ నోన్ యాజ్ పాలీక్లోనల్ యాంటీబాడీస్. సో మనకు అలా కాకుండా ఒక స్పెసిఫిక్ యాంటీజన్కి మనకు యాంటీబాడీస్ కావాలి. ఆ స్పెసిఫిక్ యాంటీజన్కి మాత్రమే బైండ్ అయ్యే యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేయాలి అంటే అలాంటి యాంటీబాడీస్ని మోనోక్లోనల్ యాంటీబాడీస్ అని అంటాం. సో polyclonal antibodies are the group of antibodies that are produced by different B cell lineages of the body. జనరల్గా బాడీలో నార్మల్ ఇమ్యూనైజేషన్ జరిగినప్పుడు ప్రొడ్యూస్ అయ్యే యాంటీబాడీస్ అన్నీ కూడా పాలీక్లోనల్ అని చెప్తాము. ఎందుకంటే డిఫరెంట్ బీ సెల్స్ ప్రొడ్యూస్ చేస్తాయి కాబట్టి పాలీక్లోన్. అండ్ ఈ పాలీక్లోనల్ యాంటీబాడీస్ వచ్చేసి చాలా రకాల యాంటీజెన్స్కి బైండ్ అవుతాయి. మనకు అలా కాకుండా ఒక పర్టికులర్ యాంటీబాడీ ఒక పర్టికులర్ యాంటీజెన్కి మాత్రమే బైండ్ అవ్వాలి. అలాంటి యాంటీబాడీస్నే మోనోక్లోనల్ యాంటీబాడీస్. సో ఇలా పాలీక్లోనల్ యాంటీబాడీస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ యాంటీసీరాలో యాంటీబాడీస్ చాలా బీ సెల్స్ నుంచి వచ్చినటువంటి యాంటీబాడీస్ ఉంటాయన్నమాట. సో విత్ స్పెసిఫిసిటీస్ అగెనెస్ట్ డిఫరెంట్ ఎపిటోప్స్ ఆఫ్ ద యాంటీజన్. చాలా రకాల యాంటీజన్కి చాలా రకాల యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. ఎప్పుడు నార్మల్ ఇమ్యూనైజేషన్ అప్పుడు, ఎందుకంటే యాంటీబాడీస్ అప్పుడు వచ్చినవి పాలీక్లోనల్ కాబట్టి. కానీ మోనోక్లోనల్ యాంటీబాడీస్ అలా కాదనమాట. సో ఈ యాంటీబాడీస్ని దీస్ యాంటీబాడీస్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ఏ సింగిల్ క్లోన్ ఆఫ్ లింఫోసైట్స్ ఆర్ నథింగ్ బట్ బీ సెల్స్ అనమాట. సింగిల్ క్లోన్ ఆఫ్ బీ సెల్స్ నుంచి ప్రొడ్యూస్ అయినవే మోనోక్లోనల్ యాంటీబాడీస్. నేమ్లోనే ఉంది చూడండి, మోనోక్లోనల్ యాంటీబాడీస్. ద యాంటీబాడీస్ విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ఏ సింగిల్ క్లోన్ ఆఫ్ బీ సెల్స్, దోస్ ఆర్ నోన్ యాజ్ మోనోక్లోనల్ యాంటీబాడీస్. అండ్ వీటికి ఒక యూనిక్ ప్రాపర్టీ ఉంది. అదేంటి అంటే అన్ని రకాల యాంటీజన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీజన్స్ బైండ్ కాకుండా ఓన్లీ వన్ స్పెసిఫిక్ ఒక పర్టికులర్ యాంటీజన్కి మాత్రమే బైండ్ అయ్యే యాంటీబాడీస్ అన్నమాట. వాటినే మోనోక్లోనల్ యాంటీబాడీస్, మోనోస్పెసిఫిక్ యాంటీబాడీస్. ఒక్క యాంటీజన్కి మాత్రమే స్పెసిఫిక్గా ఉండేటువంటి యాంటీబాడీని మోనోస్పెసిఫిక్ యాంటీబాడీ అని అంటాం. దే ఆర్ స్పెసిఫిక్ టు ఓన్లీ వన్ స్పెసిఫిక్ యాంటీజన్. అన్నిటికీ కాకుండా ఏ యాంటీజన్ అయితే మనం పంపించినామో దానికి రిలేటెడ్ యాంటీబాడీనే ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. అలాంటి యాంటీబాడీస్ని మోనోస్పెసిఫిక్ యాంటీబాడీస్. ఇది మీకు స్పెసిసిటీ అనేది మీకు అర్థం అవ్వాలంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను. సో మనం ఏం చేస్తూ ఉంటాం, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు లాక్ వేసేసి వెళ్తూ ఉంటాం కదా. సో ఆ లాక్ని మనం ఓపెన్ చేయాలంటే కరెక్ట్ కీని పెట్టినప్పుడు మాత్రమే, అంటే దానికోసం ఏదైతే ప్రిపేర్ చేసి ఉంటామో ఆ కీని పెట్టినప్పుడు మాత్రమే ఏమవుతుంది, అది ఓపెన్ అవుతుంది. వేరే డిఫరెంట్ కీస్ని తీసుకొని వచ్చి మనం ఓపెన్ చేస్తే అది ఓపెన్ కాదు. ఎందుకంటే సో ఇట్ ఈస్ నాట్ దానికోసం స్పెసిఫిక్గా తయారైన కీని పెడితేనే అది ఓపెన్ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా సో ఏ యాంటీజన్ కోసం అయితే తయారు చేసి ఉంటామో యాంటీబాడీని,
ఆ యాంటీబాడీ మాత్రమే ఆ యాంటీజెన్తో పోరాడగలుగుతుంది అనమాట. సో అలాంటి యాంటీజెన్స్ని యాంటీబాడీస్ని మోనోస్పెసిఫిక్ యాంటీబాడీస్ అని అంటాము. ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ అన్నీ కూడా మోనోస్పెసిఫిక్ యాంటీబాడీస్ అనే చెప్పొచ్చు. అండ్ సో ఆల్రెడీ మీకు చెప్పినాను నేను. సో మోనోక్లోనల్ యాంటీబాడీస్ వచ్చేసి సింగిల్ క్లోన్ ఆఫ్ సెల్స్, అంటే అన్నీ ఒకే రకమైన సెల్స్ నుంచి ప్రొడ్యూస్ అయినవి. డిఫరెంట్ సెల్ లీనియేజెస్లో కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బీ సెల్స్లో కాకుండా ఒకే కైండ్ ఆఫ్ బీ సెల్స్ నుంచి ప్రొడ్యూస్ అయిన సెల్స్నే మోనోక్లోనల్ యాంటీబాడీస్ అని అంటాము. సో అండ్ ఆల్సో దే ఆర్ డైరెక్టెడ్ అగెనెస్ట్ సింగిల్ ఎపిటోప్, అంటే ఒక స్పెసిఫిక్ యాంటీజెన్కి మాత్రం. ఎపిటోప్ అంటే ఏంటంటే సో యాంటీజెన్ మీద ఉండే ఒక రీజన్ అనమాట. సో ఇట్ ఈస్ అ రీజన్ ఆఫ్ ద యాంటీజెన్ వేర్ ద యాంటీబాడీ విల్ బైండ్. సో యాంటీజెన్లో ఒక రీజను, ఆ రీజన్లో యాంటీబాడీ ఏమవుతుంది, బైండ్ అవుతుంది. ఆ బైండ్ అయ్యే రీజన్నే మనము ఎపిటోప్ అని అంటాం. సో ఈ ఒక స్పెసిఫిక్ ఎపిటోప్కి బైండ్ అయ్యేటువంటి యాంటీబాడీని మోనోస్పెసిఫిక్ యాంటీబాడీ ఆర్ మోనోక్లోనల్ antibody. This is about the definition of monoclonal antibodies. సో ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తాము అంటే, సో ఒక మోనోక్లోనల్ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగించే టెక్నాలజీ ఏది అంటే హైబ్రిడోమా టెక్నాలజీ. హైబ్రిడోమా అంటే ఇక్కడ హైబ్రిడ్స్ని ప్రొడ్యూస్ చేసే టెక్నాలజీని మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాము. సో మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ఏ technology known as hybridoma technology. So it is a method of producing large number of identical or monoclonal antibodies. చాలా సో యాంటీబాడీస్ని ఒకే రకమైన యాంటీబాడీస్ని చాలా ఎక్కువ నంబర్స్లో ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగించేటువంటి టెక్నాలజీని మెథడ్ని హైబ్రిడోమా టెక్నాలజీ అని అంటాము. సో ఇక్కడ ఎలా ప్రిపేర్ చేస్తాం, ఎలా ఈ టెక్నాలజీలో యాంటీబాడీస్ని మనం ప్రొడ్యూస్ చేస్తామంటే బై ఫ్యూజింగ్ ఏ స్పెసిఫిక్ యాంటీబాడీ ప్రొడ్యూసింగ్ బీ సెల్ విత్ మైలోమా సెల్. సో ఒక పర్టికులర్ యాంటీజెన్కి యాంటీబాడీని ప్రొడ్యూస్ చేసే బీ సెల్ని తీసుకొని మైలోమా సెల్స్తో మనం ఫ్యూజ్ చేసి ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాము హైబ్రిడోమా టెక్నాలజీ ద్వారా. సో అయితే ఇక్కడ మైలోమా సెల్ అంటే ఏంటంటే క్యాన్సరస్ బీ సెల్. సో క్యాన్సరస్ బీ సెల్లో కూడా మనకు క్యాన్సరస్ సెల్ అంటేనే కొంచెం డేంజర్, కానీ అందులో కూడా ఒక పాజిటివ్ థింగ్ ఉండి దాన్ని మనము ఈ టెక్నాలజీలో యూజ్ చేసుకుంటాం. ఏంటో పాజిటివ్ థింగ్ ఏంటి అంటే బీ సెల్స్తో, క్యాన్సరస్ బీ సెల్స్తో ఉండేటువంటి ఒక పాజిటివ్ థింగ్ ఏంటి అంటే, సో క్యాన్సర్ సెల్ అంటేనే ఏంటి, అన్లిమిటెడ్గా ఏమవుతూ ఉంటుంది, డివైడ్ అవుతూనే ఉంటుంది. దానికి డెత్ అనేది ఉండదన్నమాట. అన్లిమిటెడ్గా అన్కంట్రోల్డ్గా డివైడ్ అవుతూనే ఉంటుంది, సెల్ నెంబర్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది, దానికంటూ డెత్ అనేది ఉండదు. దే ఆర్ ఇమ్మోర్టల్ సెల్స్ అన్నమాట. నార్మల్ బీ సెల్స్ ఎలా అంటే ఇక్కడ యాంటీబాడీని సెక్రెట్ చేసే బీ సెల్స్ ఎలా అంటే కొన్ని వీక్స్ వరకు, ఒక ఫ్యూ వీక్స్ ఉండేసి ఆ తర్వాత చనిపోతాయి అన్నమాట. కానీ మనకు యాంటీబాడీస్ చాలా ఎక్కువ కావాలి, వాటికి లైఫ్ స్పాన్ కూడా ఎక్కువ టైం ఉంది, ఎప్పుడు కూడా చనిపోకుండా అవి కంటిన్యూస్గా ప్రొడ్యూస్ అవుతూనే ఉండాలి. అందుకోసం మనం ఏం చేస్తున్నామంటే క్యాన్సర్ సెల్స్లో ఉన్నటువంటి ఒక ప్రాపర్టీని యూజ్ చేస్తున్నాం. అదే ఏం ప్రాపర్టీ అంటే ఇమ్మోర్టాలిటీ. లైఫ్ స్పాన్ అసలు డెత్ అనేది ఉండదు, కంటిన్యూస్గా డివైడ్ అవుతూనే ఉంటాయి. ఆ ప్రాపర్టీని యూజ్ చేసుకొని మనం ఇక్కడ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాం. హైబ్రిడోమా టెక్నాలజీ. దిస్ ఈజ్ అబౌట్ ద హైబ్రిడోమా టెక్నాలజీ. నెక్స్ట్ హిస్టరీలో ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ ప్రొడక్షన్ యొక్క హిస్టరీని చూసినట్లయితే, సో దిస్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ని ఫస్ట్ ఇన్వెంట్ చేసిన హైబ్రిడోమా టెక్నాలజీని ఫస్ట్ ఇన్వెంట్ చేసినటువంటి పర్సన్స్ వచ్చేసి సిజర్ మిల్స్టైన్ అండ్ జార్జెస్ జేఎఫ్ కోహ్లర్ అన్నమాట. ఇన్ ద ఇయర్ 1975. Monoclonal hybridoma technology was invented by Cesar Milstein and George J.F. Kohler in the year 1975. So అంతేకాకుండా వీళ్ళు and they shared a Nobel Prize in the 1984
ఇన్ 1984 ఫర్ మెడిసిన్ అండ్ ఫిజియాలజీ. సో 1975లో వీళ్ళు ఇమ్యూనాలజీకి కాంట్రిబ్యూషన్ ఇచ్చినారు. దట్ ఈస్ హైబ్రిడోమా టెక్నాలజీని ఇన్వెంట్ చేసినారు. ఆ తర్వాత 1984లో మెడిసిన్ అండ్ ఫిజియాలజీలో వీళ్ళకి నోబెల్ ప్రైజ్ కూడా ఇద్దరికి షేర్ చేసుకోవడం అనేది అంటే వచ్చింది. అండ్ దెన్ ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనే టర్మ్ని కాయిన్ చేసినటువంటి వ్యక్తి వచ్చేసి లియోనార్డ్ హెర్జెన్బర్గ్. లియోనార్డ్ హెర్జెన్బర్గ్ అనమాట. సో నెక్స్ట్ హైబ్రిడోమా టెక్నాలజీలో ఎలా చేస్తారు అనే ప్రోటోకాల్ మీన్స్ నథింగ్ బట్ ప్రొసీజర్. సో ఎలా చేస్తారు మోనోక్లోనల్ యాంటీబాడీస్ని ఎట్లా తయారు చేస్తారో ఒక స్టెప్ వైజ్గా ఇక్కడ నేను మీకు చెప్తాను. జస్ట్ ఫస్ట్ ప్రోటోకాల్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ మోనోక్లోనల్ యాంటీబాడీస్. స్టెప్ వన్ వచ్చేసి స్టెప్ 1లో మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఇమ్యూనైజేషన్ ఆఫ్ ద మైస్ అండ్ ఐసోలేషన్ ఆఫ్ స్ప్లీనోసైట్స్. సో మైస్ మనం ఏదైనా ఏ మెమల్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, లైక్ ర్యాబిట్, మైస్, మౌస్, లేకపోతే హెన్, ఇలా మెమల్స్ని మనం సెలెక్ట్ చేసుకొని వాటికి ఏం చేస్తాము మనకు కావాల్సినటువంటి మనకి ఏ యాంటీ అంటే మన డిజైర్డ్ మనకు కావాల్సిన యాంటీజన్కి యాంటీబాడీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఏం చేయాలంటే మనకి ఏ యాంటీజన్కి యాంటీబాడీ కావాలో ఆ యాంటీజన్ని మనం ఏం చేస్తాము ఆ మౌస్కి ఏం చేస్తాం ఆ మైస్కి మనం ఇంజెక్ట్ చేస్తాం. సో ఇమ్యూనైజేషన్ ఆఫ్ మైస్ అండ్ ఐసోలేషన్ ఆఫ్ స్ప్లీనోసైట్స్. సో ఫస్ట్ ఏం చేస్తామంటే మైస్ ఆర్ ఇమ్యూనైజ్ విత్ అన్ యాంటీజన్, మనకు కావాల్సిన యాంటీబాడీకి అగెనెస్ట్గా మనకు కావాల్సిన యాంటీజన్కి యాంటీబాడీ ప్రొడ్యూస్ చేయడం కోసం ఆ యాంటీజన్ని మనం ఏం చేస్తామో ఆ మైస్లోకి ఇంట్రడ్యూస్ చేస్తాం. ఇలా కొన్ని వీక్స్ వరకు కూడా మనం దానికి ఇమ్యూనైజ్ చేస్తూ ఉంటాం. కొన్ని వీక్స్ తర్వాత ఏమవుతుంది అంటే ఏదైతే మనం యాంటీజన్ని మైస్లోకి ఇంజెక్ట్ చేసినామో దానికి అగెనెస్ట్గా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయి ఉంటాయి. సో మైస్ యొక్క బ్లడ్ని మనం ఏం చేయాలి ఆఫ్టర్ దేర్ బ్లడ్ ఈజ్ స్క్రీన్ ఫర్ యాంటీబాడీ ప్రొడక్షన్. నెక్స్ట్ యాంటీబాడీ కొన్ని వీక్స్ అయిన తర్వాత ఆ మైస్లోని స్ప్లీన్ సెల్స్ని మనం కలెక్ట్ చేసుకోవాలి. సో స్ప్లీన్ యాంటీబాడీ ప్రొడ్యూసింగ్ స్ప్లీనోసైట్స్ ఆర్ ఐసోలేటెడ్. దాంట్లో స్ప్లీన్లో ఉన్న బీ సెల్స్ని మనం ఏం చేయాలి ఐసోలేట్ చేయాలి. సో ఈ సపరేట్ చేసిన స్ప్లీనోసైట్స్ని యూజ్ చేస్తూ మనం ఇప్పుడు హైబ్రిడోమా టెక్నాలజీని చేస్తాం. నెక్స్ట్ ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఇమ్యూనైజేషన్, ఆ తర్వాత స్ప్లీన్ సెల్స్ని కలెక్ట్ చేయడం, స్ప్లీనోసైట్స్ని కలెక్ట్ చేయడం, ఐసోలేట్ చేసిన తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి ప్రిపరేషన్ ఆఫ్ మైలోమా సెల్స్. క్యాన్సరస్ బీ సెల్స్ని కూడా ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి. ఈ క్యాన్సరస్ బీ సెల్స్ని మనం మైలోమా సెల్స్ అని అంటాము. వీటి దగ్గర ఉండే ప్రాపర్టీ గురించి ఆల్రెడీ నేను డిస్కస్ చేసినాను. ఇమ్మోర్టలైజ్డ్ సెల్స్, డెత్ అనేది ఉండదు, కంటిన్యూస్గా డివైడ్ అయ్యే సెల్స్. మనకు ఆ ప్రాపర్టీ కావాలి కాబట్టి వీటిని ఉపయోగిస్తున్నాం. సో ఈ ఇమ్మోర్టలైజ్డ్ సెల్స్ స్ప్లీన్ సెల్స్తో ఫ్యూజ్ చేస్తే హైబ్రిడ్ సెల్స్ మనకు వస్తాయి అన్నమాట. హైబ్రిడోమాస్ మీన్స్ హైబ్రిడ్ సెల్స్. దేన్ని ఫ్యూజ్ చేయాలి మనం స్ప్లీన్ సెల్స్ విత్ మైలోమా సెల్స్ని చేయడం వల్ల హైబ్రిడ్స్ వస్తాయి. ఆ హైబ్రిడ్స్ కంటిన్యూస్గా డివైడ్ అవుతూ ఉంటుంది. అన్లిమిటెడ్ గ్రోత్ అనేది హైబ్రిడ్ సెల్స్కి ఉంటాయి కాబట్టి మనం ఇక్కడ మైలోమా సెల్స్ని యూజ్ చేస్తాం. సో ఇది ఫ్యూజన్కి వీటిని మైలోమా సెల్స్ని ఏం చేయాలి ప్రిపేర్ చేయాలి. ఎలా ప్రిపేర్ చేస్తామనేది మీకు నెక్స్ట్ డీటెయిల్డ్గా నేను చెప్తాను. జస్ట్ ఇక్కడ ప్రోటోకాల్ మాత్రమే చెప్తున్నాను, స్టెప్స్ మాత్రమే చెప్తున్నాను. నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి ఇప్పుడు ఫ్యూజన్. ఎవరెవరిని ఫ్యూజ్ చేస్తామంటే స్ప్లీనోసైట్స్ అండ్ మైలోమా సెల్స్ ఇద్దరిని కూడా ఏం చేస్తున్నాం మనము ఫ్యూజ్ చేస్తున్నాం. మీకు ఇక్కడ నేను చూపిస్తాను. సో ఇది స్ప్లీనోసైట్ అనుకోండి అండ్ దిస్ ఇస్ మైలోమా సెల్ అనుకోండి. ఇక్కడ రాస్తాను నేను స్ప్లీనోసైట్ అండ్ దిస్ ఇస్ మైలోమా. ఈ రెండింటిని కూడా మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ఫ్యూజ్ చేస్తున్నాం. సో ఈ ఫ్యూజింగ్ ప్రాసెస్ అనేది రెండు సెల్స్ యొక్క సెల్ మెంబ్రెన్స్ ఏం కావాలి ఫ్యూజ్ కావాలి. ఈ ఫ్యూజ్ అవ్వాలి అంటే పాలీఇథిలిన్ గ్లైకోల్ అనే కెమికల్ని యూజ్ చేస్తాం. సో మైలోమా cells and isolated splenocytes are fused together to form
హైబ్రిడోమాస్. ఈ రెండిటిని హైబ్రిడోమాస్ని ప్రొడ్యూస్ చేయడం కోసం ఫ్యూజ్ చేస్తున్నాము. అది కూడా దేన్ని ఉపయోగించి, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ పాలీఇథిలిన్ గ్లైకాల్. దీన్ని మనం పీఈజీ అని అంటాం. ఈ పీఈజీ ఏం చేస్తుంది, పాలీఇథిలిన్ గ్లైకాల్ ఏం చేస్తుందంటే సెల్ మెంబ్రెన్స్ని ఫ్యూజ్ చేస్తుంది. దిస్ ఇస్ ద థర్డ్ స్టెప్. ఇలా ఫ్యూజ్ అయిన తర్వాత ఇక్కడ వచ్చినటువంటి సెల్ని మనం హైబ్రిడోమా విచ్ ఇస్ నోన్ యాజ్ హైబ్రిడ్. ఫోర్త్ స్టెప్ వచ్చేసి సెలెక్షన్ ఆఫ్ హైబ్రిడోమాస్. సో ఇప్పుడు మనకి ఫ్యూజ్ చేసినప్పుడు ఆ సెల్స్లో కొన్ని ఫ్యూజ్ అయ్యి ఉండొచ్చు, కొన్ని సెల్స్ ఫ్యూజ్ కాకుండొచ్చు. 3 డిఫరెంట్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. కొన్నేమో ఆ ఫ్యూజన్లో కొన్ని సెల్స్ అంటే మైలోమా సెల్స్ ఫ్యూజ్ కాకుండా అలాగే అన్ఫ్యూజ్డ్గా ఉండిపోయి ఉంటాయి. కొన్ని బీ సెల్స్, స్ప్లీన్ సెల్స్, స్ప్లీనోసైట్స్ కూడా అన్ఫ్యూజ్డ్గా ఉండిపోయి ఉంటాయి. కొన్ని ఏమో ఫ్యూజ్డ్ హైబ్రిడోమాస్ ఉంటాయి. వీటిలో మనం ఇప్పుడు హైబ్రిడోమాస్ని ఏం చేయాలి, హైబ్రిడ్ సెల్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. అది ఎలా సెలెక్ట్ చేస్తాము అంటే ఫోర్త్ స్టెప్ ఈజ్ సెలెక్షన్ ఆఫ్ హైబ్రిడోమాస్. సో ఈ హైబ్రిడోమాస్ని ఎలా సెలెక్ట్ చేస్తామంటే ఒక సెలెక్టివ్ మీడియంలో పెట్టడం వల్ల పెట్టి ఆ హైబ్రిడోమాస్ మాత్రమే సెలెక్ట్ చేస్తాం. ఆ మీడియంలో ఓన్లీ హైబ్రిడ్ సెల్స్ మాత్రమే సర్వైవ్ అవుతాయి. మిగతా మైలోమా సెల్స్ కానీ బీ సెల్స్ కానీ చనిపోతాయి అన్నమాట. సో అలా ఆ సెలెక్టివ్ మీడియంని ఉపయోగించి మనం హైబ్రిడోమాస్ని సెలెక్ట్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫంక్షనల్ క్యారెక్టరైజేషన్. సో ఇవి ఏ యాంటీజెన్కి, ఇక్కడ 5th స్టెప్లో ఏం చేస్తామంటే మనం హైబ్రిడోమాస్ని పిక్ చేసుకున్నాము. ఆ హైబ్రిడోమాస్ని కన్ఫర్మ్ చేసుకోవాలి, అవి హైబ్రిడ్సా కాదా, లేదా వాటికి వ్యాలిడేట్ అంటే వాటికి లైఫ్ స్పాన్ ఎంత ఉంది. నెక్స్ట్ క్యారెక్టరైజ్డ్. సో నెక్స్ట్ అవి యాంటీజెన్స్కి అవి ఎలా రియాక్టివిటీని చూపిస్తున్నాయి, అంటే ఎఫెక్టివ్ రియాక్టివిటీ ఉందా లేదా, ఇలా మనం ఏం చేస్తామంటే ఈ ఫంక్షనల్ క్యారెక్టరైజ్ చేస్తామన్నమాట 5th స్టెప్లో. సో ఈ ఫంక్షనల్ క్యారెక్టరైజేషన్ అనేది కొన్ని ఎలిసా టెస్ట్ ద్వారా మనం ప్రతి హైబ్రిడ్ యొక్క పొటెన్షియాలిటీని, క్యాపబిలిటీని చెక్ చేస్తాం. సో హై ప్రొడ్యూసింగ్. సో ఇట్లా 5th స్టెప్లో మనం హై పొటెన్షియాలిటీ ప్రొడ్యూసింగ్ కాలనీని హైబ్రిడ్ని సెలెక్ట్ చేసుకుంటాం. దిస్ ఇస్ ద 5th స్టెప్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి, సో ఇలా హైబ్రిడ్స్లో హై పొటెన్షియాలిటీ హైబ్రిడ్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం, క్యారెక్టరైజ్ చేస్తాం. అండ్ 6th స్టెప్లో స్కేలప్ చేస్తాం, అంటే వాటికి ఒక్కోదానికి ఏ పొటెన్షియాలిటీ ఉంది అనేసి స్కేలప్ చేసేసి తర్వాత మనం యూజ్ చేసిన సెలెక్టివ్ మీడియంని క్లియర్ చేస్తాం, వీనప్ చేస్తాం అన్నమాట. స్కేలప్ క్లోన్స్ ప్రొడ్యూసింగ్ డిజైర్డ్ యాంటీబాడీస్ అండ్ వీన్ ఆఫ్ సెలెక్టివ్ ఏజెంట్ని మనం వీన్ ఆఫ్ చేయాలి. నెక్స్ట్ 7th స్టెప్ వచ్చేసి ఏదైతే హై పొటెన్షియాలిటీ క్లోన్స్ ఉంటాయో క్లోన్స్ని మనం అంటే మంచి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసేటువంటి సెల్స్ ఉంటాయో వాటిని మనం ఏం చేయాలి, ఎక్స్పాండ్ చేయడం అంటే ఇంకా ఎక్కువ గ్రో చేసుకోవాలన్నమాట. సో దిస్ ఈస్ ద 7th స్టెప్. సో దిస్ ఈజ్ అబౌట్ ద ప్రోటోకాల్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఆఫ్ మోనోక్లోనల్ యాంటీబాడీస్, దట్ ఈస్ హైబ్రిడోమా టెక్నాలజీ. సో నెక్స్ట్ ఇంకా డీటెయిల్డ్గా మనం ప్రొసీజర్ గురించి మాట్లాడితే ఆల్రెడీ మీకు ఫస్ట్గానే చెప్పినాను నేను. ఫస్ట్ ఏం చేస్తాం, మనం ర్యాబిట్ కానివ్వండి, లేదా మైస్ కానివ్వండి, లేదా అదర్ మెమ్మల్, ఏదో ఒక మెమ్మల్ని తీసుకొని దాన్ని ఏం చేస్తాము, మనకు కావాల్సిన యాంటీజెన్ని స్పెసిఫిక్ యాంటీజెన్తో దాన్ని ఇంజెక్ట్ చేస్తాం. ఇట్ ఈస్ ఇమ్యూనైజ్డ్ ఫర్ స్పెసిఫిక్ యాంటీజెన్. మనకు కావాల్సిన యాంటీజెన్స్ని వాటికి ఇమ్యునైజ్ చేస్తాం. ఆ ఇమ్యునైజ్ చేసినప్పుడు ఏమవుతాయి, వాటిలో ఉన్న బీ సెల్స్ అన్నీ కూడా కొన్ని ఇమ్యునైజ్ చేసిన తర్వాత వాటిలో ఉన్న బీ సెల్స్ ఏం చేస్తాయి, యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేయడానికి రెడీ అయి ఉంటాయి కదా. ఆ సెల్స్ని మనం ఏం చేస్తాము, హైబ్రిడోమా టెక్నాలజీకి యూజ్ చేస్తాం. నెక్స్ట్ బీ సెల్స్ని తీసుకున్న తర్వాత మైస్లోని బీ సెల్స్ని మనం తీసుకున్న తర్వాత మైలోమా సెల్స్ని కూడా, క్యాన్సరస్ సెల్స్ని కూడా తీసుకుంటాం.
సో ఇక్కడ మనం ఒక చిన్న థింగ్ చేయాలి. ఎందుకంటే మనం క్యాన్సర్ సెల్స్‌లో ఒకే ఒక ప్రాపర్టీ యూజ్ చేస్తున్నాము. అదేంటి అంటే వాటి యొక్క ఇమ్మోర్టాలిటీ అనే ఒక ప్రాపర్టీని మాత్రమే యూజ్ చేసుకోవాలి. మిగతావన్నీ మనకు అవసరం లేదు. అంటే మైలోమా సెల్స్, క్యాన్సరస్ బి సెల్స్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయకూడదు మనం. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ మైలోమా సెల్స్‌లో ఉన్న యాంటీబాడీ ప్రొడక్షన్ కెపాసిటీని మనం ఏం చేస్తాం ఇక్కడ ఇంకాపబుల్గా చేసేస్తాము. అది ఎలా చేస్తాము అంటే exposing the myeloma cells to a aminopterin antibody in the growth medium. సో ఈ మైలోమా సెల్స్ని మనం ఏం చేస్తామంటే ఒక గ్రోత్ మీడియంలో పెట్టేస్తాము. ఆ గ్రోత్ మీడియంలో అమైనోప్టెరిన్ అనే యాంటీబయోటిక్ ఉండేలా చూసుకుంటాం అనమాట. అమైనోప్టెరిన్కి యాంటీబయోటిక్కి మనం మైలోమా సెల్స్ని ఎక్స్పోజ్ చేస్తాం. ఈ అమైనోప్టెరిన్ అనేది ఒక ఫోలిక్ యాసిడ్ అనలాగ్ అనమాట. ఇదేం చేస్తుందంటే ఇట్ ఈస్ అన్ కాంపిటీటివ్ ఇన్హిబిటర్ ఫర్ ఎంజైమ్ డైహైడ్రోఫోలేట్ రిడక్టేజ్. డైహైడ్రోఫోలేట్ రిడక్టేజ్ ఎంజైమ్కి ఇది ఏం చేస్తుంది, ఇన్హిబిటర్ అనమాట, కాంపిటీటివ్ ఇన్హిబిటర్గా పనిచేస్తుంది. అంటే ఈ డైహైడ్రోఫోలేట్ రిడక్టేజ్ తన వర్క్ చేసుకోకుండా ఇదేం చేస్తుందంటే ఇన్హిబిషన్ అడ్డుపడుతుంది. దీనికి బదులుగా ఇది అమైనోప్టెరిన్ ఈ డైహైడ్రోఫోలేట్ రిడక్టేజ్ యొక్క ఫంక్షన్ని జరగకుండా అమైనోప్టెరిన్ ఇన్హిబిట్ చేస్తుంది అనమాట. సో ఈ డైహైడ్రోఫోలేట్ రిడక్టేజ్ ఎందుకు ఉపయోగపడుతుందంటే సో ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద డీనావో పాత్వే. డీనావో పాత్వే అంటే ఏంటంటే నార్మల్గా సెల్స్, ప్రతి అనిమల్ సెల్ నార్మల్గా ఏం చేస్తుందంటే తన న్యూక్లియోటైడ్స్ని ప్రొడ్యూస్ చేసుకోవడం కోసము ఈ ఎంజైమ్ ఖచ్చితంగా కావాలన్నమాట. సో ఇట్ ఈస్ అన్ డైహైడ్రోఫోలేట్ రిడక్టేజ్ ఈజ్ ఎ ఎంజైమ్ విచ్ catalyzes the reduction of డైహైడ్రోఫోలేట్ని టెట్రాహైడ్రోఫ్లోరైడ్గా కన్వర్ట్ చేస్తుంది. ఈ టెట్రాహైడ్రోఫ్లోరైడ్ ఉండడం వల్లనే డీనావో సింథసిస్ అనేది జరుగుతుంది. డీనావో సింథసిస్ అంటే న్యూక్లియోటైడ్స్ ప్రొడ్యూస్ చేసే ప్రాసెస్ని డీనావో సింథసిస్. ఈ డీనావో సింథసిస్ జరగాలంటే ఖచ్చితంగా కావాల్సింది ఏది, టెట్రాహైడ్రోఫ్లోరైడ్. అయితే ఈ టెట్రాహైడ్రోఫోలేట్ అనేది మనకి ఎక్కడి నుంచి ఫామ్ అవుతుంది, డైహైడ్రోఫోలేట్. అది కూడా ఎవరి ప్రెసెన్స్లో, డైహైడ్రోఫోలేట్ రిడక్టేజ్. అందుకే ఈ అమైనోప్టెరిన్ ఏం చేస్తూ ఉంది, డైహైడ్రోఫోలేట్ రిడక్టేజ్ ఫంక్షన్ని ఇన్హిబిట్ చేయడం వల్ల టెట్రాహైడ్రోఫోలేట్ ప్రొడ్యూస్ కావడం లేదు. హైడ్రోఫోలేట్ ప్రొడ్యూస్ అవ్వకపోతే న్యూక్లియోటైడ్స్ ప్రొడ్యూస్ కాకపోతే ఖచ్చితంగా ఆ సెల్ ఏమవుతుందంటే చనిపోతుంది, సర్వైవ్ అవ్వదన్నమాట. సో అందుకే మనం ఇక్కడ మైలోమా సెల్స్లో ఉన్నటువంటి ప్రాపర్టీని, యాంటీబాడీ ప్రొడ్యూసింగ్ ప్రాపర్టీని మనం అన్నీ క్లియర్ చేసేసి ఓన్లీ దాంట్లో ఉన్న ఇమ్మోర్టాలిటీని మాత్రమే ఉపయోగిస్తున్నాం అనమాట. అందుకోసం మనం ఫస్ట్ అది డీనావో పాత్వే జరగకుండా అమైనోప్టెరిన్ యాంటీబయోటిక్కి మనం దాన్ని ఎక్స్పోజ్ చేస్తాం. నెక్స్ట్, సో ఆల్రెడీ మీకు చెప్పినాను, టెట్రాహైడ్రోఫోలేట్ వచ్చేసి డీనావో పాత్వేకి యూజ్ అవుతుంది. డీనావో పాత్వే అనేది నార్మల్గా సెల్స్ ఏం చేసుకుంటాయి, న్యూక్లియోటైడ్స్ని డిఎన్ఏ సింథసిస్ కోసం న్యూక్లియోటైడ్స్ ప్రొడ్యూస్ చేయాలంటే ఈ డీనావో పాత్వే అనేది కంపల్సరీ జరగాలి. అయితే ఇక్కడే మైలోమా సెల్స్లో ఇంకొక ప్రాపర్టీ కూడా, ఒక ఎంజైమ్ని ప్రొడ్యూస్ చేయడం, ఇంకొక పాత్వేని కూడా జరగకుండా చూసుకోవాలి. అదేంటంటే ఆల్సో మైలోమా సెల్ హ్యాస్ లాస్ట్ ద అబిలిటీ టు సింథసైజ్ హైపోజాంథైన్ గ్వానైన్ ఫాస్ఫోరిబోసైల్ ట్రాన్స్ఫరేజ్ అనే ఎంజైమ్ని కూడా అవి సింథసైజ్ చేసుకోలేకపోవడం వల్ల సాల్వేజ్ పాత్వే కూడా జరగదన్నమాట. సాల్వేజ్ పాత్వే కూడా మనకి న్యూక్లియోటైడ్స్ సింథసైజింగ్ పాత్వే అనమాట. ప్యూరిన్స్ని సింథసైజ్ చేసుకుంటాయి. సో ఇది కూడా డిఎన్ఏ సింథసిస్కి ఉపయోగపడుతుంది. అయితే సాల్వేజ్ పాత్వే జరగాలంటే ఖచ్చితంగా దే నీడ్ ఏ ఎంజైమ్ నోన్ యాజ్ హైపోజాంథైన్ గ్వానైన్ ఫాస్ఫోరిబోసైల్ ట్రాన్స్ఫరేజ్. దీన్ని ఇలా కూడా డినైట్ చేస్తారు, హెచ్జిపిఆర్టీ ఎంజైమ్ అంటారనమాట. సో సాల్వేజ్ పాత్వే అనేది సాల్వేజ్
పాత్వే జరగకపోయినా కూడా ఏం ప్రాబ్లం కాదనమాట. ఇప్పుడు డీనావో పాత్వే జరుగుతూ సాల్వేజ్ పాత్వే జరగకపోతే ఖచ్చితంగా మైలోమా సెల్ సర్వైవ్ అవుతుంది. కానీ డీనావో పాత్వే జరగకపోతే ఖచ్చితంగా సాల్వేజ్ పాత్వే కూడా ఎఫెక్ట్ అవుతుంది. ద డిస్ట్రప్షన్ ఆఫ్ సాల్వేజ్ పాత్వే ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం అంటిల్ ద డీనావో పాత్వే ఈజ్ డిస్ట్రప్టెడ్. అంటే సాల్వేజ్ పాత్వే డిస్ట్రప్ట్ అయినా కూడా డీనావో పాత్వే జరిగిందంటే ఖచ్చితంగా ఆ సెల్ ఏమవుతుంది, సర్వైవ్ అవుతుంది. బట్ డీనావో పాత్వే డిస్టర్బ్ అయిందంటే ఖచ్చితంగా సాల్వేజ్ పాత్వే ఎఫెక్ట్ అవుతుంది, ఆ సెల్ సర్వైవ్ కాదనమాట. సో ఇలా మనం ఇలాంటి మైలోసైట్స్ని మనం ఏం చేయాలి, తీసుకోవాలన్నమాట హైబ్రిడోమా టెక్నాలజీకి. సో బోత్ ద స్ప్లీనోసైట్స్ అండ్ మైలోసైట్స్ ఆర్ ఫ్యూజ్డ్ బై ద, ఆల్రెడీ చెప్పినాను మీకు, రెండు కూడా ఏం చేస్తాం, ఫ్యూజ్ చేస్తాము. ఎలా ఫ్యూజ్ చేస్తామంటే బై యూజింగ్ పాలీఇథిలిన్ గ్లైకాల్. నెక్స్ట్ హైబ్రిడ్స్ వస్తాయి. హైబ్రిడ్స్ని కూడా ఎలా సెలెక్ట్ చేసుకుంటామంటే ఒక సెలెక్టివ్ మీడియంలో పెడతాం. ఇక్కడ ఆ సెలెక్టివ్ మీడియం ఏంటి అంటే హ్యాట్ మీడియం. హ్యాట్ మీన్స్ హియర్ హెచ్ అంటే హైపోజాంథైన్, ఆ మీడియంలో హైపోజాంథైన్ ఉంటుంది. ఏ అంటే అమైనాప్టెరిన్, టీ అంటే థైమిడిన్. ఈ యాట్ మీడియంలో మనం ఏం చేస్తాము, హైబ్రిడోమాస్ని సెలెక్ట్ చేస్తాం. అంటే మీకు ఇందాకనే చెప్పినాను, అమైనాప్టెరిన్ ఉన్న మీడియంలో నార్మల్ బీ సెల్స్ సర్వైవ్ అవ్వలేవు. నెక్స్ట్ మైలోమా సెల్స్ కూడా సర్వైవ్ అవ్వలేవు. కేవలం ఎవరు సర్వైవ్ అవుతారంటే హైబ్రిడోమా సెల్స్. అది ఎందుకంటే హైబ్రిడోమాస్ మాత్రమే ఎందుకు సర్వైవ్ అవుతాయంటే ఈ మైలోమా సెల్స్ హెచ్జిపిఆర్టీ సెక్రెట్ చేయడానికి ఛాన్స్ లేదు, అంటే డీనావో సింథసిస్ జరగడం లేదు. బీ సెల్స్లో డీనావో పాత్వే జరుగుతున్నప్పటికీ కూడా బీ సెల్స్ చాలా ఫ్యూ డేస్ మాత్రమే బతికి ఉంటాయి కాబట్టి సో ఖచ్చితంగా బీ సెల్స్ చచ్చిపోతాయి, అన్ఫ్యూజ్డ్ బీ సెల్స్ చనిపోతాయి, అలాగే అన్ఫ్యూజ్డ్ మైలోమా సెల్స్ చనిపోతాయి. ఇక్కడ హైబ్రిడోమాస్ మాత్రమే సర్వైవ్ అవుతాయి. ఎందుకంటే ఈ ఫ్యూజ్డ్ బీ సెల్ పార్ట్నర్ ఏం చేస్తుంది అంటే తన దగ్గర ఉన్న హెచ్జిపిఆర్టీ ఎంజైమ్ని ప్రొడ్యూస్ చేస్తూ దాంట్లో సాల్వేజ్ పాత్వేని జరుపుతూ అలాగే డీనావో పాత్వే జరుపుతూ ఉంటుంది. కాబట్టి తన దగ్గర ఉన్న హెచ్జిపిఆర్టీని ఎవరికి, మైలోమా సెల్స్కి ప్రొవైడ్ చేస్తుంది. అలాగే మైలోమా సెల్స్ దగ్గర ఉన్న లైఫ్ స్పాన్, ఇమ్మోర్టాలిటీని అదేం చేస్తుందంటే బీ సెల్కి ప్రొడ్యూస్ ఇచ్చేస్తుంది. అలా ఈ హైబ్రిడోమాస్ మాత్రమే సర్వైవ్ అవుతాయి. సో హియర్ హైబ్రిడోమాస్ విల్ సర్వైవ్ ఆన్ దిస్ మీడియం అండ్ unfused myeloma cells die. Unfused splenocytes will die because their lifespan is very short కాబట్టి. సో ఇక్కడ హైబ్రిడోమాస్ ఎందుకు సర్వైవ్ అవుతున్నాయి అనేది ఇచ్చాను చూడండి. స్ప్లీన్ పార్ట్నర్ సప్లైస్ హెచ్జిపిఆర్టీ, మైలోమా పార్ట్నర్ ఏం చేస్తుంది, హ్యాస్ ట్రైట్స్ దట్ మేక్ ఇట్ ఇమ్మోర్టాలిటీ. దిస్ మిక్చర్ ఆఫ్ సెల్, నెక్స్ట్ ఈ సెల్ మిక్చర్ని ఏం చేయాలంటే డైల్యూట్ చేసేసి దాంట్లో ఉన్న క్లోన్స్ని మైక్రో టైటర్ వెల్స్లో గ్రో చేయాలి. సో ఇలా మనకు కావాల్సిన యాంటీజెన్కి మన యాంటీబాడీస్ని ఇలా గ్రో చేసి దాంట్లో యాంటీబాడీస్ యొక్క అబిలిటీని మనం ఎలిసా లేదా ఇమ్యునోడాట్ బ్లాట్ టెస్ట్ ద్వారా వాటిని స్క్రీన్ చేసేసి ఆ తర్వాత దాంట్లోని మోస్ట్ ప్రొడక్టివ్ స్టేబుల్ క్లోన్ని మనం మళ్ళీ ఎక్స్పాండ్ చేసేసుకొని ఫ్యూచర్ దాంట్లో ద మోస్ట్ ప్రొటెక్టివ్ అండ్ స్టేబుల్ క్లోన్ని ఈ సెలెక్టెడ్ ఫర్ ద ఫ్యూచర్ యూజ్ అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద, మీరు ఇక్కడ చూడొచ్చు డయాగ్రామ్, మోనోక్లోనల్ యాంటీబాడీస్ యొక్క డయాగ్రామ్ చూడండి. ఇక్కడ ఒక మైస్కి ఇంజెక్ట్ చేస్తున్నారు. మనకు కావాల్సిన యాంటీజెన్ని ఇంజెక్ట్ చేస్తాము. సో ఇంజెక్ట్ చేసిన కొన్ని రోజులకి, కొన్ని వీక్స్కి మనం వాటిలో మైస్లోని స్ప్లీన్ని కలెక్ట్ చేసి ఆ స్ప్లీన్ సెల్స్ని మనం ఐసోలేట్ చేస్తాం. ఐసోలేట్ చేసిన తర్వాత మైలోమా సెల్స్ని, ఇక్కడ స్ప్లీన్ సెల్స్ని ఐసోలేట్ చేసిన తర్వాత మైలోమా సెల్స్ని తీసుకొని మైలోమా సెల్స్ని తర్వాత స్ప్లీన్ సెల్స్ని రెండింటిని ఫ్యూజ్ చేస్తాం. ఇక్కడ ఫ్యూజ్ చేస్తాం. దిస్ ఈజ్ మైలోమా సెల్స్, ఇది
స్ప్లీన్ సెల్స్. ఈ రెండింటిని మనం ఫ్యూజ్ చేస్తాం. పాలీఇథిలిన్ గ్లైకాల్ని యూజ్ చేసి ఫ్యూజ్ చేస్తాం. ఆ ఫ్యూజ్ చేసిన తర్వాత ఆ క్లోన్లో, ఆ మిక్చర్లో అన్ఫ్యూజ్డ్ స్ప్లీన్ సెల్స్ ఉండొచ్చు, అన్ఫ్యూజ్డ్ మైలోమా సెల్స్ ఉండొచ్చు, అలాగే హైబ్రిడ్ సెల్స్ కూడా ఉండొచ్చు. అంటే హైబ్రిడ్ వీటిలో మనం దేన్ని సపరేట్ చేయాలంటే హైబ్రిడోమాస్ మాత్రమే సపరేట్ చేయాలి. అది ఎలా సపరేట్ చేస్తాము అంటే ఒక సెలెక్టివ్ మీడియంని యూజ్ చేస్తాం. ఆ మీడియం పేరే హ్యాట్, హైపోజాంథైన్, అమెనోప్టెరిన్ అండ్ థైమిడిన్. సో ఈ మీడియంని మనం ఇచ్చేసి పెట్టేస్తాం. సో ఈ మీడియం మీద అన్ఫ్యూజ్డ్ స్ప్లీన్ సెల్స్ సర్వైవ్ కావు, అన్ఫ్యూజ్డ్ మైలోమా సెల్స్ కూడా సర్వైవ్ కావు. ఓన్లీ హైబ్రిడోమా సెల్స్ మాత్రమే సర్వైవ్ అవుతాయి. అది ఎందుకో కూడా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ హైబ్రిడోమాస్ ఇలా హ్యాట్ మీడియం ద్వారా హైబ్రిడోమాస్ని సెలెక్ట్ చేసుకొని ఆ హైబ్రిడోమా సెల్స్ని మళ్ళీ ఏం చేస్తాము, క్లోన్ చేస్తాం. క్లోనింగ్ మీన్స్ కాపీయింగ్ అన్నమాట. క్లోన్ చేస్తాం అదే కల్చర్ మీడియాలో పెట్టేసి. క్లోన్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఇలా క్లోన్స్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆ క్లోన్స్ని మనం ఏ క్లోన్ నుంచి ఏ యాంటీబాడీ ప్రొడ్యూస్ అవుతుంది, అది ఏ యాంటీజెన్కి స్పెసిఫిక్గా ఉంది అనేది మనం స్క్రీనింగ్ చేస్తాం. ఈ యాంటీజెన్లో ఏదైతే బాగా ఎఫెక్టివ్ రియాక్టివిటీ చూపిస్తూ ఉందో యాంటీజెన్కి, ఆ యాంటీబాడీస్ని మనం సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన డిజైన్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ని ఇంకా బెస్ట్ క్లోన్ని తీసుకొని వాటిని మళ్ళీ మనం ఏం చేస్తామంటే గ్రో చేస్తాం. ఇలా మనకు కావాల్సిన మోనోక్లోనల్ యాంటీబాడీస్ని లార్జ్ నెంబర్లో ప్రొడ్యూస్ చేసుకోవచ్చు హైబ్రిడోమా టెక్నాలజీని యూజ్ చేస్తూ. అండ్ సో ఈ డయాగ్రామ్లో మీకు క్లియర్గా ఉంటుంది చూడండి. మౌస్కి యాంటీజెన్ని ఇండ్యూస్ చేసిన తర్వాత స్ప్లీన్ సెల్స్లోని బీ సెల్స్ ఇమ్యూన్ రెస్పాన్స్ని చూపించి అవి ఏం చేస్తాయంటే బీ సెల్స్ని మనం తీసుకొని మైలోమా సెల్స్ని కూడా తీసుకుంటాం. రెండింటిని కూడా మనం ఫ్యూజ్ చేస్తే దీంట్లో హైబ్రిడోమాస్ వస్తాయి. ఆ హైబ్రిడోమాస్ని హాట్ మీడియం మీద కల్చర్ చేసి దాంట్లో మంచి మనకు కావాల్సిన యాంటీజెన్కి కావాల్సిన యాంటీబాడీని ప్రొడ్యూస్ చేసిన సెల్స్ని మళ్ళీ హార్వెస్ట్ చేసి మోనోక్లోనల్ యాంటీబాడీస్ని మనం సెలెక్ట్ చేస్తాం. సో దిస్ ఈస్ అబౌట్ ద మోనోక్లోనల్ యాంటీబాడీస్. For more videos, watch Netra's Competitive Zoology. Thank you for watching my video.